పండు గుమ్మడికాయతో కర్రీ చేస్తారు. ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇప్పుడు. ఈ గుమ్మడికాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని నీళ్ళల్లో కడిగి వడగట్టుకోవాలి. ఈ కర్రీలోకి కావలసినవి పసుపు, ఉప్పు, కారపొడి, కొంచెం టేస్ట్కి సరిగ్గా బ్యాలెన్స్ అవ్వాలని కొద్దిగా షుగరు, కరివేపాకు, కొత్తిమీర. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వింటర్ సీజన్లో వేడిగా అంటే శరీరానికి వేడిగా ఉంటుంది కాబట్టి ఇది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి వింటర్స్లో. తగినంత చింతపండు ముందే నీటిలో నానబెట్టుకోవాలి. కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను, మీరు కావాలంటే ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా ముక్కలన్నింటినీ వేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు కొద్దిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు చింతపండు గుజ్జు, ఇప్పుడు మనం తీసి పెట్టిన ఉప్పు, కారము అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసి కలియబెట్టి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచితే కర్రీ రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే పండు గుమ్మడికాయతో కర్రీ రెడీ. చపాతీకి తినొచ్చు, రైస్కి తినొచ్చు, ఎలాగైనా తినొచ్చు. వింటర్ సీజన్లో చాలా మంచిది ఆరోగ్యానికి.